మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మన దేవుడు మనకు చాలినవాడు. హల్లెలూయా. తన కార్యములు ఎంతో ఉన్నతముగా మన పట్ల జరిగిస్తూ తన కృపలో కాపాడుతూ గడిచిన దినములెల్లా తన కృపాక్షేమమును మనకు అనుగ్రహించి ఈ దినం ఏ రీతిగా ఈ యొక్క మాసములో మరలా రెండో ఈ వారము ప్రభు సన్నిధానంలో ఆయనను స్తుతించడానికి మనకిచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. ఒకసారి అందరం రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం. మరొకసారి గట్టిగా మరొకసారి చెప్దాం. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక. పోయిన వారం ఏం మాట చెప్పానో గుర్తు చేస్తే మరొక మాటతో ఈ దినం ముందుకెళ్దాం. పోయిన వారం ఏం చెప్పాను? దేవునితో సహవాసం సమాధానం కలిగి ఉంటే నీకు మేలు. హల్లెలూయా. ఈరోజు ఒక వాగ్దానముతో మనం ముందుకెళ్దాం. ఒక వాగ్దానం. నీ ఎదుట ఏ ఆయుధము వర్ధిల్లదు. అర్థమవుతుందండి? నీ ఎదుట ఏ ఆయుధమైనా, అది AK-47 గన్నే కానీ, ఆ తల్వారే కానీ, ఇంకేదైనా కావచ్చు. ప్రపంచ యుద్ధానికి కాలు దూవుతున్న దేశాలు ఎన్నో ఇప్పుడు మొదలవుతున్నాయి. కానీ దేవుని మాట నీతో నాతో అంటుంది, నీ ఎదుట ఏ ఆయుధము లేలియా. యుద్ధం ప్రారంభించబడితే మన జీవితం ఏమవుతుందో తెలియదు, కానీ సర్వోన్నతిని హస్తము మన మీద ఉన్నట్లయితే ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం, మనము సజీవులుగా ఉంటాం. రెండు చేతులు ఎత్తి గట్టి హల్లెలూయా చెప్దాం. సర్వోన్నతుడైన దేవుని హస్తము మనకు తోడుగా ఉంది గనక ఆయనతో సహవాసం చేస్తున్నట్లయితే ఏ పరిస్థితి అయినా మనము దాటి వెళ్ళగలం. మన ముందు ఏది నిలువలేదు. హల్లెలూయా. ఏది నిలువ లేదు. హల్లెలూయా. ఏది నిలువలేదు. మరొకసారి చెప్దాం. ఏది నా ఎదుట నిలువలేదు. ఎందుకంటే దేవుని వాగ్దానం నాకుంది. ఏముంది? మనకు దేవుని వాగ్దానం ఉంది. హల్లెలూయా. వాగ్దానములను ఇచ్చిన వాడు నెరవేర్చక మానడు. ఆయన నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశము గతించిపోవునేమో కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించిపోదు. మనకన్నా 1000 సంవత్సరాల ముందు ఉన్న వాళ్ళు అదే దేవుని మాట చేత గొప్ప జయాలను చూశారు. అదే దేవుని మాట చేత ఈరోజు మనం గొప్ప విజయాలను చూడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని వాగ్దానాన్ని ఈరోజు మనం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 54:17. త్వరగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. మనకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే మనము దేవుడు మనతో ఉన్నాడు. పోయినసారి చెప్పానుగా, గిద్యోను దేవుని మాట విని ఆ యుద్ధానికి, ఆ యుద్ధ రంగములో దేవుడు ఆయుధాలను తీసుకొని వెళ్ళమనలేదు, కానీ దేవుడు చెప్పినట్లు కుండ దివిటీని బూరను పట్టుకొని వెళ్ళి యుద్ధరంగములో నిలబడ్డాడు. గనక దేవుని మాటకు విధేయుడైన గిద్యోనును దేవుడే ఈ గిద్యోను పట్ల యుద్ధము చేసి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీవు దేవుని మాటకు విధేయుడైనట్లయితే నీ ఎదుట ఏ ఆయుధము, వాళ్ళు ఎన్నో ఆయుధాలను పట్టుకొని వచ్చారు, ఎన్నో ఈటలను పట్టుకొని వచ్చారు, ఎన్నో రథాలను పట్టుకొని వచ్చారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఒక కుండ, ఒక దివిటి, బూర, 3 ఇవి దేనికి పని చేసేటి కాదు, కానీ ఇవి దేవునికి కావలసినవి. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి, దేవుని ఆత్మకు సాదృశ్యం. కుండ అనగా నీ శరీరం పగలగొట్టబడి నీలో దేవుని ఆత్మ దివిటి వెలిగించబడి దేవుని ఆరాధిస్తూ బూర ఊస్తే దేవుని మహిమ అద్భుతమైన కార్యాలను చేస్తుంది. హల్లెలూయా. అంటే నీలోన ఈ కుండ పగలగొట్టబడితే నీ ఎదుట ఏది నిలువబడదు. నీ కుండ పగలగొట్టబడితే నీలో దివిటి వెలిగించబడుతుంది. దేవుని ఆత్మ దీపం వెలిగించబడుతుంది. దేవుని ఆత్మ దీపం వెలిగించబడుతుండగా నీవు బూరను అనగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని కొనియాడుతున్నట్లయితే
నీవు యుద్ధ రంగంలో యుద్ధం చేయనవసరం లేదు. యుద్ధ రంగంలో యుద్ధము, నీ యుద్ధ రంగము దేవుణ్ణి ఆరాధించడమే. ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలైనను, శరీర సంబంధముగా శరీరం మనుష్యత్వము కలిగిన వారైనను ఏదైనాను నీ ఎదుట నిలువవు. హల్లెలూయా. మాంత్రిక కట్లే కావచ్చు, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలే కావచ్చు, మనుషుల వేధింపులే కావచ్చు, మనుషుల కుయుక్తులే కావచ్చు, ఏదైనాను మనకున్న ఆయుధము దేవుని ఆరాధించడం. ఆయనను ఆరాధిస్తుండగా శత్రువు పారిపోతాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథములో, చక్కనైన మాట. హల్లెలూయా. నీవు దేవునితో సావాసాన్ని కలిగి ఉంటే వాడు నువ్వు గద్దించకుండానే పారిపోతాడట. దుష్టుని నువ్వు గద్దించకముందే వాడు, ఎందుకు? నీ కుండ పగలగొట్టబడి ఉంది, నీ దివిటి వెలిగించబడుతుంది, నీ బూర ఊదుతుంది గనక, నీవు ఆత్మ సంబంధివై ఉన్నావు గనక దుష్టుడు నీ యొద్ద నిలవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మండుతున్న అగ్నిగుండము కానీ, మండుతున్న దీపం దగ్గర కానీ ఏ పురుగైనా నిలబడతాడా? మంట మండుతుండగా ఏ మనుష్యుడైనా నిలబడగలుగుతాడా? దానికి దగ్గరగా ఉంటాడా? మనం షేన్లలో ఇప్పుడు మంట పెట్టి అక్కడనే కూర్చొని ఉంటామా? అది మండుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దూరం వెళ్ళిపోతేనే దాని అగడుని, దాని వేడిని తట్టుకోలేము. హల్లెలూయా. నీ పక్షముగా నిలబడిన దేవుడు నీలో ఉన్నప్పుడు ఏ ఆయుధం నీ ఎదుట వర్ధిల్లదు. ఏ శత్రువు నీపై వాడు విజయము పొందలేడు. హల్లెలూయా. మన పక్షములో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనక నీ ఎదుట ఏ ఆయుధము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చదువుదాం మొత్తం. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. న్యాయ విమర్శనలో ఈరోజు ఏదైనా సమస్య జరిగినప్పుడు, ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఒకరికొకరికి కొట్లాటలు జరిగినప్పుడు నీవు న్యాయంగా ఉంటే న్యాయ విమర్శలో నీకు జయం కలుగుతుందట. అర్థమైందా? నా మాట అర్థమైందా? కొన్నిసార్లు మనం ఏమీ చేయకపోయినా 10 మంది పెద్ద మనుషుల దగ్గరికి పిలువపడతాం. కానీ ఆ సమయంలో న్యాయ విమర్శలలో నీవు జయము పొందుతావు. హల్లెలూయా. నీ పక్షాన దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు. నీవు ఎవరి బిడ్డవు? దేవుని బిడ్డవై ఉండాలి. నీ కుండ పగలగొట్టబడాలి, నీ దివిటి వెలిగించబడాలి, నీ బూర ఊదించబడాలి. నువ్వు ఊదుతున్న నీవు దేవుని సముఖములో, సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడి నీవు నిలబడితే న్యాయ విమర్శలో నీ విజయాన్ని పొందుకుంటావు. నీ విరోధికి తీర్పు తీర్చబడుతుంది, నీ శత్రువుకు తీర్పు తీర్చబడుతుంది. లేదా నిన్ను హింసిస్తున్న వారు, నేను బాధ పెడుతున్న వారికి తీర్పు తీర్చబడుతుంది. నీకే అపాయము ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మనము పక్షాన ఉన్నవాడు మనకు న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది మన మీద ఎన్నో రకాలుగా కుట్రవన్నని, ఎన్నో రకాలుగా మన మీద ఉచ్చులు పన్నని, ఎన్నో రకాలుగా మన మీద ఏదో చేయాలని ప్రయత్నాలు జరగని మన దేవుడు మనకు న్యాయమును తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి చదువుదామా? న్యాయ విమర్శంలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఇంకా ఆయనతో ఒక లైన్ చదువుదాం. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఏమవుతుందట? యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. నీతి అనేది వారి స్వాస్యమాట. హల్లెలూయా. దేవుని నీతి మనకు స్వాస్యము. ఇక్కడ ఏమంట? ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. నీ స్వాస్యం ఏంటిది? దేవుని నీతి, దేవుని రాజ్యం, దేవుని యొక్క చిత్తమును జరిగించుటే నీకు కావాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఎదుట ఏ విరోధి
తాలుకోలేడు, నిలబడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట మరలో ఒకసారి మొదటి లైన్ చదువుదాం. చక్కగా అదే మాటను మొదటి లైన్ చదువుదాం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18. త్వరగా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు ఒక విధంగా చూస్తే బలహీనుడే, పేతురు పిరికివాడే. కానీ దేవుని దగ్గర పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలా ముమ్మారు అడిగాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైతే పేతురు చెప్పాడో, పేతురుతో దేవుడు అంటున్నాడు, నీ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవలేవు. హల్లెలూయా. పేతురుకు పాతాళలోక ద్వారములు నిలవకుండానట్లు గొప్ప శక్తిని ఇచ్చాడు. భూమి మీద ఆయనకు తాళం చెవిని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నువ్వు విప్పవచ్చు, ఏదైనా నువ్వు చేయవచ్చు. నీ ఎదుట ఏం నిలబడాయట? గట్టి చెప్తాను, నీ ఎదుట ఏం నిలబడేది? ద్వారములు అనగా పాతాళము నీ ఎదుట ద్వారాలు నిలువరిగు, దాని నీవు కూర్చివేస్తావు. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప అధికారముతో నీవు నడిపించబడుతున్నావో ఆలోచించి. ఈరోజు నీకు పరలోక రాజ్యం ఉంది, పాతాళలోక ద్వారాలు నీ ఎదుట నిలవలేవు. అవి నిన్నేమీ చెయ్యలేవు, నీ ఏమాత్రం నిన్ను ముట్టలేవు, అవి నిన్ను లాగలేవు. హల్లెలూయా. నీవు దేవుని రాజ్యమును కట్టువాడవై ఉన్నావు. నీ మీద నా ఏమంటున్నాడు పేతురు, నీ మీద నా బండ, నీ బండ మీద నా సంఘమును కట్టెదను అంటున్నాడు. హల్లెలూయా. ఆ సంఘము గొప్పది, అది పరలోక రాజ్యమును చేరేది. నీవు ఆయన సంఘమై ఉన్నావు, నీవు పరలోక రాజ్య వారసుడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8:37 చూడండి, తీయండి. చదవకపోయినా బైబిల్ని తీయడం ప్రారంభించు. రోమాపత్రిక 8:37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆమేన్. ఏంటంటే మరొకసారి చదువమ్మా. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఎవరు మనని ప్రేమించారు? ఎవరు మనని నోరు తెరిచి చెప్తారు. ఎవరు మనని ప్రేమించారు? యేసయ్య మనని ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుంది? అత్యధికమైన విజయం అట. ఏమంటున్నాడు? మరొకసారి చెప్పండి. ఏం పొందుకుంటున్నాం? అత్యధికమైన విజయాన్ని. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిగతులలో నీవు ఉన్నా, ఎలాంటి బాధలో నువ్వు ఉన్నా, ఎలాంటి దుఃఖములో నువ్వు ఉన్నా, ఎలాంటి వేదనలో నీవు ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 2 చేతులు ఎత్తి గట్టి హల్లెలూయా చెప్దాం. పేతురు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు పేతురుని అందుకనే తన క్లారిటీ కోసం అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత గొప్ప మాట చూడండి. దేవుడే స్వయంగా పేతురుని అడుగుతున్నాడు, ఇంకేమైనా నీ లోపల ఉన్నదా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ఎలాగో ప్రేమిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ప్రేమించాడు కనుకనే ఈరోజు సజీవంగా జీవించగలుగుతున్నావు. ఆయన ప్రేమించాడు కనుకనే ఆయన ప్రతిక్షణం రాంబాబు
ప్రతి క్షణము తన హస్తాన్ని చాపి కాపాడుతున్నాడు. తన కంటి రెప్ప వాల్చకుండా మనని కాపాడుతున్నాడు. హల్లెలూయా. అటు పేతుర్ని దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తాడు గనక మనం ఆయనను ప్రేమిస్తే మనకేం జరుగుతుందట? అత్యధికమైన విజయం. మామూలు విజయం కాదు, అది ఎలాంటిదైనా కానీ అది నీ మనసులో ఇప్పుడు నువ్వు ఆలోచన, నాకు ఈ సమస్య ఉంది, దానిలో నుండి విడిపించేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఈ బాధ ఉంది, బాధ నుండి తప్పించేవారు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఈ శత్రు శోధన ఉంది, దానిలో నుండి నన్ను రక్షించేవారు లేరు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడు, నీకు విజయాన్ని ఇచ్చుటకు సమర్థుడు. అత్యధికమైన విజయాన్ని ఇస్తాడట, మామూలు విజయము కాదు. 2 చేతులు గట్టి చెప్దాం, హల్లెలూయా. ఆయన అత్యధికమైన విజయము నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఇందులో ఒక గొప్ప మర్మం, ఒక మాట ఉంది. పేతురుని అడిగినట్లు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైన ప్రేమ కలిగి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో లోపం లేదు. పోయిన వారం కూడా చెప్పాను, ఆయన సిలువ యాగమును చేశాడు, నిన్ను ప్రేమించాడు గనక. ఆ సిలువలో ప్రాణం పెట్టాడు నీ పాపముల నిమిత్తము. ఆయన నిన్ను ప్రేమించాడు గనక. నీ రోగముల నిమిత్తము ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, నిన్ను ప్రేమించాడు గనక. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడ్డది, ఆయన నిన్ను ప్రేమించాడు గనక. పిడుగుద్దులు గుద్దబడ్డాయి, ఆయన నిన్ను ప్రేమించాడు గనక. ఆయన నీ కొరకు అవన్నిటినీ భరిస్తూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53లో ఆయన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది, ఆయన పొందిన గాయములలో నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తములో నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఆ ప్రేమ అంత గొప్ప ప్రేమ నీ కొరకే బలియాగముగా సిలువలో కోయల మధ్య వేలాడింది. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నన్ను అడుగుతున్నాడు. పేతురుని అడిగినట్లు దేవుడు ఏమడుగుతున్నాడు? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే లోకాన్ని చూడవు, దేవుని ప్రేమిస్తే డబ్బును చూడవు, దేవుని ప్రేమిస్తే స్వార్థముతో నీవు నీ పనులను జరిగించవు. దేవుణ్ణి ప్రేమిస్తే హల్లెలూయా, దేవుని కొరకు నీవు నీ సమయాన్ని, నీ డబ్బును, నీ యొక్క అన్నిటినీ హెచ్చించేస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. ఆ ప్రేమలో నువ్వు లేకపోతే నీ స్వార్థముతో నీవు ఉన్నావు. హల్లెలూయా. అందుకనే కుండ పగలగొట్టబడాలి, నీ కుండ పగలగొట్టబడాలి. హల్లెలూయా. అనగా దేవుని స్వారూప్యంలోనికి నీవు రావాలి. శరీర సారూప్యాన్ని విడిచిపెట్టి శరీర సంబంధమైన అన్నిటినీ పగలగొట్టబడి నూతనత్వములోనికి నీవు రావాలి. శరీరం పగలగొట్టమన్నట్లు నేను నూతనత్వములోనికి, మట్టి ఘటములలో మహిమైశ్వర్యమును నింపబడాలి. హల్లెలూయా. అనగా దేవుని ఆత్మతో నీవు నడిపించబడుతూ ఆయనను ప్రేమించే గొప్ప వ్యక్తిగా ఉండాలి. మొన్నటి దినాన ఒక దైవ సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, చాలా చక్కనైన మాట. దానియేలును సింహం ఎందుకు తినలేదు? దానియేలును సింహం ఎందుకు ముట్టలేదు అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దానియేలులో శరీరము లేదు, రక్త మాంసములు లేవు. సింహానికి ఏం కావాలి? రక్త మాంసములు కావాలి. కానీ దానియేలు రక్త మాంసములు గలవానిగా కనబడట్లేదు దానికి అని అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఎలాగున్నాడు ఈయన? ఆత్మ సంబంధమైన, ఆత్మపూర్ణుడై రక్త మాంసములన్నిటినీ హెచ్చించి దేవుని ఆత్మతో నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అనక సింహము
తినలేదు. సింహానికి కావాల్సింది రక్త మాంసములు, కానీ దానియేలులో ఏముంది? రక్త మాంసములు లేవు. ఆయన లోపటంతా దేవుని ఆత్మతో నింపబడి, దేవుని మహిమతో నింపబడి, మహిమ శరీరాన్ని కలిగినట్లున్నాడు. హల్లెలూయా. అందుకని దానియేలు గ్రంథంలో మాకు మాంసం వద్దు అంటాడు. అందుకని దానియేలు భోజనం అని అంటారు కదా. అంటే శరీర సంబంధమైన వాటిని అన్నిటినీ చంపేసి ఆత్మ సంబంధంగా ఆయన నిర్మించబడ్డాడు కనుక సింహానికి అవసరం లేదు. హల్లెలూయా. మనం యూదా గోత్రం సింహము పిల్లలమై ఉన్నాము కదా. మనం ఏమునై ఉన్నామట? ఆ సింహము వేలే ఆయన పిల్లల. మనం ఆత్మ సంబంధమైన వారం, ఆత్మ సంబంధమైన వారమై ఉన్నాము. హల్లెలూయా. కనుక నా మాటను మీరు ఆలకించండి. మనము దేవుని ప్రేమిస్తే ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. రక్త మాంసాలు మనలో పనిచేయవు. ఇప్పుడు నా మాట అర్థం కావాలి మీకు. ఆలోచన చేయండి. రక్త మాంసములు కలిగి జీవిస్తున్న వానికి ఏం కావాలి? భూ సంబంధమైనవన్నీ కావాలి. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధివైతే భూ సంబంధమైనవన్నీ అర్థమైందా నీకు? హల్లెలూయా. ఇంకా భూ సంబంధమైన వాటిపైనే నీ మనసు కొట్టుకుంటుందంటే నువ్వు రక్త మాంసములలోనే ఉన్నావు. వాటన్నిటిని ఈరోజు దేవుడు తెంచివేయునుగాక. హల్లెలూయా. దానియేలు వలె మనం తీర్చబడుదుముగాక. మెయిన్. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15:57. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏంటంటే మరొకసారి చూద్దాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయాన్ని ఇస్తున్న దేవునికి నిత్యం ఏం చేయాలంటే మనము స్తోత్రార్పణ చేయాలి. స్తోత్రార్పణ మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో అంటున్నారు, మనకు జయాన్ని అనుగ్రహించేది ఆయనే, మనలో ఏమీ లేదు. మనలో ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు. మనకు జయాన్ని ఇచ్చే ప్రతి విషయంలో దేవుడే. హల్లెలూయా. ఏ యుద్ధ రంగంలో నువ్వు నిలబడ్డప్పటికీ దేవుని మాట చొప్పున నిలబడుతున్నప్పుడు శత్రువునంతటినీ పారదోలుతున్నవాడు ఆయనే, శత్రువుని కూల్చివేస్తున్నవాడు ఆయనే. కనుక ఆయనకే మహిమ కలుగును గాక. మెయిన్. హల్లెలూయా. ఆయనను ప్రేమించి నీ మనసులో ఈ స్తుతి ఉప్పొంగుతూ ఉన్నప్పుడు ఏది నీ ఎదుట నిలబడదు. హల్లెలూయా. విజయము నీకు కలుగుతూ ఉంది. హల్లెలూయా. నువ్వు గెలవలేనిదంటూ ఏదీ లేదండి. నా మాట అర్థమవుతుందా? నువ్వు గెలవలేనిదంటూ, నువ్వు దాటలేనిదంటూ ఏది లేదు. నీవు పొందలేనిదంటూ ఏది లేదు. దేవుని పరిశుద్ధతలో అంటున్నాను, నువ్వు పొందలేనిదంటూ ఏది ఉండదు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తే ఆయన కార్యాలు మహిమకరంగా జరుగుతాయి. ఆయన కార్యాలు ఏం జరుగుతాయట? బైబిల్ గ్రంథంలో చూస్తే దైవ సేవకులు అందరూ 7 దినాలు ఎరికో కోట కూడా చుట్టూ తిరిగారు. దేని చుట్టూ తిరిగారు? ఎరికో కోట కూడా చుట్టూ తిరుగుతూ ఏం చేశారు? వారు స్తుతి చేశారు. హల్లెలూయా. ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆరాధించి స్తుతి చేస్తున్న కొద్దీ, ఆ మాట చూద్దామా? ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఎబ్రీ పత్రికలో నా మాటను చూద్దాం ఒకసారి అందరం కలిసి త్వరగా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. ఆమేన్. హల్లెలూయా. 7 దినాలట వారు దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని బట్టి ఆ కోట గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
7 దినాన మరలా ప్రభు అన్నాడు, మీరు 7 సార్లు తిరగండి అన్నాడు. ఏం చేస్తూ? బూరలు ఊదుతూ, వాయిద్యాలు వాయిస్తూ, దేవుని ఆరాధిస్తూ తిరుగుమన్నారు. 7 మార్లు తిరగగానే ఏమైపోయింది? కోటగోడలన్నీ కూలిపోయినాయి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణను కోల్పోకుండా, ఏమీ నాకు కనబడట్లేదని నువ్వు అనుకోకుండా, నా దేవుడు గొప్ప విజయాన్ని నాకు ఇస్తాడని నీవు నమ్మకముతో ఆత్మ సంబంధివై నీవు దాని చుట్టూ తిరిగినట్లయితే నీ ఎదుట ఏది నిలబడదు. బారుగా నిలబడిన గొప్ప కోట గోడలన్నీ ఒకే దినాన కుప్పగూలిపోయినాయి. హల్లెలూయా. అక్కడ ఎన్నో విషయాల సంకోచితము రావచ్చు. 7 దినాలు తిరుగుతున్నారు. ఒక్క దినం తిరిగినప్పుడు ఒక రాయి గూలలేదు, 2వ దినం తిరిగినా కూడా ఒక రాయి గూలలేదు, 3వ దినం తిరిగినప్పటికీ ఒక పగులు కనబడలేదు. అక్కడ ఏం రాయబడి లేదు, పగులు లేదు. 7వ దినం తిరిగారు, 7వ దినానికి వచ్చింది, ఏ మాత్రం అది కదిలినట్టు కూడా కనబడలేదు. కనబడ్డదండి? వాళ్ళు ఎక్కడేమైనా రాయబడి ఉందా? లేదు. కానీ 7వ దినం 7 మార్లు తిరిగి బూరలు ఊదుతుండగా ఒకే క్షణములు అంతా కూలిపోయింది. హల్లెలూయా. గొప్ప శిఖరముగా నిలబడిన ఆ కోట గోడలన్నీ కుప్పకూలి పోయినాయి. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది నీ ఎదుట ఏది నిలబడలేదు. హల్లెలూయా. నీ ఎదుట ఏది, అందరం చెప్తాం, నా ఎదుట ఏది నిలబడదు. దేవుని మాట చొప్పున నేను నడుచుకుంటే, ఇప్పుడు ఈ మాటను ఆలోచన చేయండి. ఎవరి మాట చొప్పున నడుచుకుంటే? ఎవరి మాట చొప్పున నడుచుకుంటే? రక్త మాంసములను కలిగి నడుచుకోవడం ద్వారా కాదు. మొదటిగా దేవుని ప్రేమించాలి, మనలో ఉన్న రక్త మాంసాలన్నీ పోవాలి. దేవుని మాట చొప్పున మనం నడుచుకుంటే ఏ కోట కూడా మనకు అడ్డుగా నిలబడదు. హల్లెలూయా. హల్లెలూయా. గనక ఈ దినాన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ శత్రువు నీ ఎదుట నిలువలేడు, ఏ గోడ నీ ఎదుట నిలువలేదు, ఏ శిఖరాలు నీ ఎదుట నిలువలేదు. నువ్వు విశ్వాసముతో కదులుతూ, ఆత్మ సంబంధిగా నువ్వు నడుస్తూ, ఆయన బూరను ఊదుతున్నట్లయితే నీ ఎదుట ఏది జయము పొందలేదు. హల్లెలూయా. నా శత్రువు నా మీద ఏమాత్రము జయము పొందలేడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:6. హెబ్రీ పత్రిక 13:6 మరొకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. వీరు దేవునితో ఉన్న సావాసాన్ని బట్టి, దేవుని సంబంధులై వీరు ఉండడము ద్వారా వారు చెప్పగలిగిన మాట ఏంటంటే, నర సంబంధుడు నన్నేమి. మరొకసారి చదువుదాం, ఆ మాట మీరు అర్థం చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు. ఎవరు మనకు సహాయకుడు? మనుషులు కాదు, ప్రభుత్వాలు కాదు, డబ్బు కాదు, మన ఆరోగ్యము కాదు, మన జ్ఞానము కాదు. ప్రభువే మనకు సహాయకుడు. గనుక నేను భయపడను. నేను దేనికి భయపడ? దేవుడు సహాయముతో ఉన్నాక దేనికి నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఈ నరమాత్రుడు మనల్ని ఏం చేస్తాడండి? నిన్ను నన్ను సృజించిన వాడు దేవుడే మనకున్నాడు. ఈ నరమాత్రుడు ఏం చేస్తాడు మనని? వానికి ఎందుకు భయపడాలి? కొంతమందిని చూస్తే కొందరు వణికిపోతారు. వాడు అట్లా కాదు, ఇట్లా కాదు, వాడు చూస్తేనేమో అవుతుంది కాదు, వాళ్ళు అక్కడిక్కడ ఏదో నేర్చుకున్న చిల్లట కదా. ఏం నేర్చుకుంటే మనకేమవుతుంది? ఏం చేస్తే నాకేమవుతుంది? హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడు. నరమాత్రునికి భయపడితే దేవుని విలువను నువ్వు తీస్తున్న వాడవైపోతావు. మనుషునికి భయపడుతున్నావు అంటే నీవు సేవించిన దేవుని బలహీనుని చేస్తున్నావు నీ హృదయములో. హల్లెలూయా. అంతేనా? నువ్వు మనుషునికి భయపడుతున్నావు అంటే నా గొప్ప దేవుడు నాతో లేడని నువ్వు అంటున్నట్లే. ఒక విధంగా నా గొప్ప దేవుడు నాలో ఉన్నాడు కనుక నరమాత్రుడు నన్నేమి చేయడు, ఏం చేయలేడు.
ఆయన సృష్టికర్త నీతో నడుస్తున్నాడు. పోయిన వారం చెప్పాను, ఆయన మనతో నడుస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విరోధి నరమాత్రుడు మనకు విరోధా? ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలు మనకు విరోధా? కాదు కదా. భూ సంబంధమైన వ్యక్తులు ఎవరు మనకు విరోధి? మనం ఆత్మ సంబంధులమై ఉన్నాం. మన పక్షమున ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. కనుక నరమాత్రుడు మననేమి చెడు. వాడు తలకాయ కింద పెట్టుకొని కాలు పైకి పెట్టి ఏ పూజ చేసినా మనని ఎవడేమి చేస్తాడా? చేస్తాడని అనుకుంటే నువ్వు ఇంకా దేవుని సరి అయిన నమ్మకత్వంలో నువ్వు వెంబడించట్లేదని అర్థం. హల్లెలూయా. దేవుని నువ్వు కరెక్ట్ వెతికి దేవుని ఆత్మ సంబంధివి నీవైనట్లయితే నిన్ను సింహమే ముట్టలేదా? మనుషుడు ఏం చేస్తాడండి? అగ్నే వారిని ముట్టలేదా? మనుషుడు ఏం చేస్తాడు? దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఏదైనా ముట్టేదా? అగ్ని ఏమన్నా తలగబెట్టిందా వారిని? నరమాత్రుడు ఏం చేస్తాడండి? ఏమైనా చేస్తాడా? బలమైన ముట్టలేదు మనిషిని. మనుషుడు నిన్నేం చేస్తాడండి? ఈ మృగము మనల్ని ఏం చేయనప్పుడు, అగ్నే మనల్ని ఏం చేయనప్పుడు, మనుషుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. నా మాట అర్థమైందా? మనుషుని ఏమి చేయలే. వాళ్ళు పూజించేదే మనని ఏం చేయలే. నరమాత్రుడు ఏం చేస్తాడని? ఏ బలము లేనివాడు. హల్లెలూయా. గనక నీవు సేవించిన దేవుడు నీతో ఉండగా ఈ భూమి మీద ఏది నేను ముట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నా, ఈ నరమాత్రుడు నన్నేమి చేయలేడు. చేయగలడు? ఏం చేయలేడు. దేవుడు మన పక్షమునున్నాడు. మనము ధైర్యంగా దేవుని కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా మన అడుగులు ధైర్యముగా వేయాలి. అప్పుడు విజయాలు మన వెంటనే ఉన్నాయి. పడగొట్టలేడు ఎవరు మనని. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 33, 34 కొన్ని వచనాలు త్వరగా. రోమపత్రిక 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి నేరం మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. నేరం మోపువాడు కూడా ఎవరు లేడట. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద వారిని ఎవరినన్నా చూసి మనం నేరం మోపడానికి ప్రయత్నం చేయొద్దట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మాట్లాడడానికి వీలు లేదు. నీవు నేరాలు మోపడానికి వీలు లేదు. ఇతరుల మీద వారు ఏ పరిస్థితిలో ఉండని మనకు అవసరం లేదు. తీర్పు తీర్చుట మన పని కాదు. నేరం మోపడం మన పని కాదు. ఎందుకంటే దేవుడే తన కార్యాన్ని జరిగించేవాడు. మరొకసారి చదువుదామా 33, 34. శిక్ష విధించువాడెవడో చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా పరిస్థితుల్లో శిక్షించడానికైనాను దేవుడే. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేపబడినవాడు, దేవుని కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ద్వారా పాపి పరిశుద్ధునిగా మార్చబడతాడు. ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మనుషులందరూ తృణీకరించారు, కానీ దేవుడు వెళ్ళి అమ్మా ఇక ఎన్నడూ పాపం చేయకన్నాడు. తీర్పు తీర్చడానికి ఎవరమండి? అర్థమైందన్నమాట. అక్కడున్న ప్రజలందరూ ఆ వేశ్యను పట్టుకొని రాళ్ళు రువ్వుతూ కొడుతూ తీసుకుని వస్తున్నప్పుడు యేసుప్రభు ఆ దారిలో ఉన్నాడు. నేను వాక్యాన్ని చదివిస్తే లేట్ అవుతుంది. దారిలో ఉన్నాడు. వారందరూ వచ్చేసి ప్రభును చిక్కులో పెట్టడానికి అన్నారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమె పాపం చేస్తూ మాకు దొరికింది కనుక రాళ్ళు రువ్వి చంపాలి అని అన్నారు. అన్నప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొదట రాయి విసిరి. మొదట రాయి విసిరేయమన్నాడు. యేసుప్రభు అక్కడ కూర్చుండి ఏదో రాస్తున్నాడు.
ముసలివాడు మొదలుకొని బాలుడైన వాడి వరకు కూడా ఎవడు రాయి వేయకుండా వెళ్ళిపోయాడు. తీర్పు తీర్చడానికి మనము అర్హులము కాదు. హల్లెలూయా. ఒకరు ఇలాగానే చెప్పడానికి మనము యోగ్యులము కాదు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుడే మనకు తీర్పు తీర్చేవాడు. మన పక్షముగా ఆయన ఏదైనా చేయగలడు. అప్పుడు ఆ స్త్రీ పక్షముగా దేవుడే నిలబడ్డాడు. అంతేనా? ఎవ్వరు తన మీద చేయి వేయడానికి కానీ రాయి రువ్వడానికి కానీ వీలు లేకుండా చేశాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడు దేవుడు ఎలాగ ఎవరిని ప్రేమిస్తారో ఆమెను అన్నాడు, అమ్మా అని పిలిచాడు. కనుక నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటను బట్టి ఎవ్వరికి మనం తీర్పు తీర్చడానికి లేదు. ఉన్నదా అండి? ఉంటే చెప్పండి, మరి నేనేమన్నా నేర్చుకుందాం. ఉన్నదా? లేదు. హల్లెలూయా. ఎదుటి వ్యక్తికి వరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, పడగొట్టలేదు, దేవుడు నిలబెట్టేవాడు. ఆ స్త్రీని దేవుడు నిలబెట్టాడు. ఏ వ్యక్తినైనా దేవుడు నిలబెట్టగలడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడట ధన్యుడు. నీవు నిర్దోషిగా ఎంచబడాలి. అంతే, నీవు నేను. ఎందుకు ఈ మాట అంటే, నీవు నేను నిర్దోషిగా దేవుని చిత్తంలో ఎంచబడి ఉండాలి. ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు, ఎవరి మీద మనం నిందించద్దు, ఎవరిని మనము ఏ మాట చేతనైనా గాయము చేయకూడదు. ప్రభు చేత మనం నిర్దోషులమని ఎంచబడాలి. మనుషులు మనల్ని నిర్దోషి అని ఎంచకపోయినా మంచిదే, మనుషులు మనల్ని ఏమాత్రం ప్రేమించకపోయినా మంచిదే, మన విషయంలో ఎవరు పట్టించుకోకపోయినా మంచిదే. కానీ ప్రభు చేత మనం ఏమై ఉండాలంటే నిర్దోషులమని ఎంచబడి ఆయన కొరకు ఎదిరి చూడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధన్యుడవు. ఏంటంటే నువ్వు ధన్యుడవు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందులోనే అలాగైనా ఏమందుమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. ఇప్పుడు ప్రశ్న ఇస్తున్నాడు. ఇక కృప విస్తరించవలనని పాపం నందు నిలిచి ఉందామా? నిర్దోషులుగానే ఉండాలి మనం. కృప ఉంది కదా అని పాపం చేయడానికి వీలు లేదు. దేవుడు మన పక్షముగా అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఎట్లాగూ విడిచిపెట్టాడు, ఆయన నన్ను బాగా ప్రేమిస్తున్నాడని, ఆయన నా కొరకు ఏదైనా చేస్తాడని మనం పాపంలో ఉంటే ఆయన ఊరుకుంటాడా? హల్లెలూయా. గనక మన జాగ్రత్తగా దేవుని సన్నిధిలో జీవించాలి. లుదియమ్మ హల్లెలూయా. 2 చేతులు దిగటి హల్లెలూయా. గనక మనము దేవునికి ఇష్టలమై జీవించాలి. అందులోని 15వ వచనం చూడండి. అట్లైనడలా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అదెన్నటికి కూడదు. ఆమేన్. హల్లెలూయా. పాపం చేయకూడదు అంటున్నాడు. మనం ఇప్పుడు కృపలో ఉన్నాము గనక అని మనం పాపము చేయకూడదు. ధర్మశాస్త్రం ఇప్పుడు కొట్టివేయబడ్డది కదా, మన దగ్గర లేదని అనుకొని పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి. పరిశుద్ధులు ఆయన మహిమతో నింపబడతారు. పరిశుద్ధుల పక్షముగా దేవుడు వాద్యమాడుతాడు. పరిశుద్ధుల కొరకు ఆయన ఎదిరి చూస్తున్నారు. హల్లెలూయా. గనక నీవు నేను పరిశుద్ధులుగాను ప్రభు సన్నిధానంలో జీవించాలి. 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలను పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన కొరకు తన శరీరం మీద శిక్ష విధించబడ్డది, మన పాపముల కొరకు. గనక పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. 12వ వచనం చూడండి.
కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. హల్లెలూయా. ఇప్పుడు చక్కగా దేవుడు నీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాడు. మనం శరీరానుసారంగా జీవించుటకు మనము శరీరానికి రుణస్థులము ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు ఏంటట, ఆత్మాను 13వ వచనం చదవండి. ఆత్మానుసారుల మనం 13-14 చదువుదాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీరక్రియలను చంపినలా జీవించెదరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నీవు నింపబడి, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడి, దేవుని ఆత్మచేత నీవు నిత్యము ప్రభు సన్నిధానంలో జీవిస్తూ, దేవుని ఆత్మచేత శరీర సంబంధమైన వాటిని అయితే నువ్వు చంపితే నీవు ఆత్మ సంబంధిగా ఉంటావు. 14వ వచనం చూడండి. 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులై యుందురు. చదువు. ఏలయనగా మరలా భయపరుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి గనుక ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన వారము గనక మనము మన తండ్రి అని మొరపెడుతున్నమాట. అబ్బా తండ్రి అని. ఎందుకంటే ఆయన ఆత్మలో మనం పాలివారమైనాం. ఆయన ఆత్మచేత మనము నింపబడ్డాం. ఆయన స్వరూపంలోనికి మనం వస్తున్నాం. ఆయన పోలికలోనికి వస్తున్నాం. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత కాదు, దేవుడు కాదు. పరసంబంధుడైన పరమలోకపు తండ్రి మనకు తండ్రి అయి ఉన్నాడు. శరీర సంబంధమైన వాటితో మనము ఉండకూడదు. ఆత్మ సంబంధులమై దేవుని అబ్బా తండ్రి అని పిలిచి గొప్ప వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడుదుముగాక. హల్లెలూయా. ఆత్మలో దినదినం మనం వర్ధిల్లుచు, ఆత్మలో దినదినం మనం వర్ధిల్లుచు, ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధాత్మతో మనం మండుతూ ఉండాలన్నట. హల్లెలూయా. మనకిచ్చిన ఆత్మ దత్తపుత్ర ఆత్మనట, దాస్యపు ఆత్మ కాదు. దత్తపుత్ర ఆత్మ ద్వారా మనము లోకాన్ని జయించే వారముగా ఉండాలి, పాపాన్ని జయించే వారముగా ఉండాలి, ఆశలను కోరికలను ఇచ్చలన్నిటిని జయించి ప్రభు కొరకు నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేని విషయంలో మనం పడిపోకూడదు. మనం ఆత్మ సంబంధులమై ఉన్నాము. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. నీవు ఆత్మ సంబంధుడవైతే ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఈ ఎదుగుతూ ఆయన సన్నిధిలో వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఏ శత్రువు నీ ఎదుట నిలువ లేడు. 5వ అధ్యాయం చూడండి. ఇందులోనే 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మీ నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఏలియనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షింపబడదుము. ఆమేన్. హల్లెలూయా. సమాధానపరచబడిన వారము, మనలో ఆయన జీవించడం ద్వారా నిశ్చయముగా మనం రక్షింపబడిన వారము. హల్లెలూయా. గనక మన ఎదుట ఏది నిలువలేదు. మనము ఆత్మ సంబంధులుగానే ఉండాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆత్మ సంబంధులుగానే మనం జీవించాలి. ఆత్మ సంబంధులుగానే మనం నడిపించబడాలి. ఆత్మ సంబంధాలుగానే మనం ఎదిగించబడాలి. ఆత్మ సంబంధులుగానే దేవుని కార్యముల కొరకు ప్రభు దగ్గర నిత్యము గోజాడి ప్రార్థించే వారముగా, ఆయన ప్రత్యేకమైన దర్శనములను పొందుకునే వారముగాను, పరలోక రాజ్యంలో నీవు నేను ఏమై ఉన్నామో ఇక్కడ నుండే దేవుని యొక్క ప్రత్యేకతను పొందుకునే వారముగా మనం ఉండాలి. 7వ అధ్యాయం 25 హెబ్రీ. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మన దేవుడు సంపూర్ణంగా మనల్ని రక్షించుట కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే శక్తిమంతుడు.
మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడట దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు ఉంటే ఖచ్చితంగా నరకం నుండి తప్పించబడతావు. పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువ లేవు. కౌసల్యమ్మ, నిలువ లేవు. హల్లెలూయా. నీవు నిత్యము రక్షింపబడతావు. నీ ఎదుట ఏ విరోధి కానీ ఏ శత్రువు కానీ నిలువ లేడు. హల్లెలూయా. గనుక నీవు దేవుని చేత నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. నీకు విరోధముగా ఉన్నది ఏది రూపించబడినను అది నీ ఎదుట నిలువలేదు. కొన్ని వచనాలను చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 53:11. నిర్దోషులని నిరూపించబడుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకములో దేవుని సన్నిధానంలో నిర్దోషులుగా నిరూపించబడి ఆయన రాజ్య వారసులుగా మనము ఉండాలి. ఆయన చిత్తం జరిగించుటకేమే మనం బ్రతకాలి. 53:11 యెషయా గ్రంథం త్వరగా. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? అనేకులను నిర్దోషులుగా చేసి ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. గనక నీవు ఆయన పక్షముల నిలబడే వ్యక్తిగా ఉండాలి. ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అపోస్తుల కార్యము 13:38-39 వచనాలను చూపిస్తాను. సమయం మించిపోతుంది. వచనాలను చూద్దాం. అపోస్తుల కార్యము 13:38-39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియో, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయంలన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడిననియో మీకు తెలియగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా మనం ఏమవుతున్నమాట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాము. గనక మనం నీతిమంతుల జాబితాలోనే ఉండాలి. మనం ఒక గంట సేపు అటు పోయేస్తా, ఒక గంట సేపు ఇటు పోయేస్తా, ఒక గంట సేపు నేను అట్లుంటా, ఒక గంట సేపు ఇట్లుంటా అంటే కలవదు. హల్లెలూయా. మనం నీతిమంతుల జాబితాలోనే నిలబడాలి. రోమా 8:33 మరొకసారి చూద్దామా? రోమా 8:33. నీతిని మనము కలిగిన వారమై నీతిమంతుల యొక్క సన్నిధిలో మనము నిలబడే వారముగా. 8:33 మరొకసారి చదువు. అదే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడేవాడు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. మన మీద ఎవడు నేరం మోపలేడు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే. హల్లెలూయా. ఆయన కొరకే మనం జీవించాలి. ఆయన కొరకే మనము బ్రతకాలి. ఆయన కొరకే మన జీవిత ప్రయాణం కొనసాగించబడాలి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1:30 త్వరగా 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నవారు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరమాట? ఆయన మూలంగానే క్రీస్తు యేసునందున్న వారం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని ఆయన పిల్లలుగా ఆయన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగా ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా మనము ఆయన కొరకు ఏర్పరచబడిన వారము గనక ఆయన నీతిని మనం కలిగి ఉన్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఇప్పుడు మనం ఏంటంటే దేవుని ఈ మాటను కొంచెం బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఏంటట అందరం 2 చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొకసారి గట్టిగా. ఇప్పుడు మనం ఏంటిది? ఎవరి నీతి? మనం మార్చబడలే. దేవుని నీతి అట. మనం ఎవరు? మనం ఈ మాట కొంచెం అర్థం చేసుకుందాం, లోతుగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు దేవుని నీతి నువ్వు దేవుని
నీతి. నువ్వు అన్యాయం చేయవచ్చా? అక్రమంగా మాట్లాడవచ్చా? అక్రమంగా జీవించవచ్చా? ఏంటి నువ్వు దేవుని నీతి. ఇప్పుడు నువ్వు నీతి తప్పినట్లయితే ఎట్లుంటుందండి? దేవుని నీతిని తప్పించినట్లే కదా. దేవుని నీతి అయి ఉన్నావు, దేవుని ప్రతిబింబమై ఉన్నావు, దేవుని స్వారూప్యమై ఉన్నావు. నువ్వేంటట? దేవుని స్వారూప్యములో ఇప్పుడు నువ్వు ఎలాగ ఉండాలంటే నీలో నుండి దేవుని నీతి కనబడాలి. హల్లెలూయా. కనబడని దేవుడు నీలో కనబడాలి ఈ లోకానికి, ఈ ప్రజలకు. ఎందుకంటే ఆయన నీ పాపములన్నిటిని భరించి నేను నీతిమంతునిగా చేసి తన కుమారునిగా చేసుకున్నాడు, తన కుమార్తెగా చేసుకున్నాడు. యేసు ఎలాగుంటాడంటే, అదే మా ఊళ్ళో ఉన్నాడే అశోకు, రాజు, రాంబాబు అన్నట్లు చూపించాలంట. ఎట్లా చూపించాలి? వీరు దేవుని నీతి. వీళ్ళు దేవుడు ఎట్లుంటాడో మాకు తెలియదు, కానీ వీళ్ళని చూస్తే దేవునిలాగానే అనిపిస్తుంది అని ప్రజలు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం ఉండాలి. అందుకే కదా ఇక్కడ మంచి మాట రాయించాడు. మరొకసారి చదువుదామా? 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని దేవుడు పాపంగా చేయబడ్డాడు. ఇప్పుడు నువ్వు ఎలాగ ఉండాలంట? దేవుని నీతిగానే ఈ లోకంలో ఉండాలి. ఒక్కసారి మనల్ని మనం ఈరోజు పరీక్షించుకొని, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిస్తున్న దేవుడు నీవేమై ఉండాలనో కూడా మాట్లాడి ఉన్నాడు. గనక నీవు దేవుని నీతి అయి ఈ లోకంలో కనబడినట్లు నిన్ను నీవు దేవునికి అప్పచెప్పుకుందాం. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని మాటలన్నిటిని మరొకసారి మన హృదయానికి తెచ్చుకుందాం. వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలన్నా, వాగ్దానం నీ పట్ల జరిగించబడాలన్నా, వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నా కుమారులు కుమార్తెలని చెప్పినవాడు, ఆయన నీతి అని మనతో మాట్లాడి ఉన్నాడు. గనక నీవు దేవుని నీతి అయి ఉన్నావు. గనక ఈరోజు నీవు ఇంకా 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 ఆయన పరిశుద్ధతలో ముందుకెళ్ళినట్లు, నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న ఆయస్కరమైన జీవితం, ఆయన నీ కొరకు శిలువ యాగాన్ని చేసి ఆయన రక్తాన్ని కార్చి, ఆ పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు ఈ భూమి మీద చిందించి, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను కడిగి నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయబడిన నీవు దేవుని నీతి అయి ఉన్నావట. దేవుని నీతిని నీవు కాపాడే వ్యక్తివిగా, దేవుని పరిశుద్ధతను నువ్వు కాపాడే వ్యక్తిగా, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీ నీతిని కాపాడుకుంటూ, దేవుని ప్రతిబింబముగా నువ్వు ఈ లోకములో ఈ ప్రజలకు కనబడుతూ దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా ఉన్నావు. కనుక ఈరోజు నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకొని, పరిశీలించుకొని, అయ్యా నీవు చేసిన త్యాగాన్ని నేను, నీవు చేసిన బలియాగాన్ని నేను, నీవు చేసిన కార్యములన్నిటినీ వినిచు వెళ్ళిపోవడం కాదయ్యా, నా జీవితము మార్పు చెంది నీ నీతిగా నేను బ్రతుకున్నట్లు, నీ పరిశుద్ధతను కలిగి ప్రభా ఈ లోకములో ప్రభా నేను జీవించున్నట్లు, దేవుని నీతి అని ఎంచబడిన నీవు నీ యొక్క చిత్తములో ప్రభా ఆ నీతిమంతునిగా ఉన్నానేమో, నీతిమంతునిగా తీర్చబడినట్లు ప్రభా మీరు నాకు సహాయము చేయమని ప్రభుని అడుగుదాం. దానియేలు సింహం ఏమీ చేయలేదు, షడ్రక్ మేషక్ అబద్ధిగోల్న అగ్ని ఏమీ చేయలేరు, ఎందుకంటే వారు దేవుని నీతి అయి ఉన్నారు. నీవేమై ఉన్నావు? నీ శత్రువు నీ ఎదుట నిలువ నేరడు అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఆ శత్రువు తాలుకోనంత పరిశుద్ధత నీతిని కలిగి
దేవునికి ఇష్టమైన భక్తిని చేస్తూ రక్త మాంసములన్నిటినీ నీలో అవి పని చేయకుండా నీవు పరిశుద్ధతతో పరిశుద్ధాత్మనితో నింపబడి దత్తపుత్రాత్మను కలిగి ఆ మహిమ కలిగిన సన్నిధిని నీలో నింపుకొని అనుభవిస్తూ దేవుని నీతిగా నీవు ఎంచబడిన వ్యక్తివి గనక ఈ లోకంలో దేవుని నీతిగా నువ్వు కనబడేటట్టున్నావా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ఏదైనా ఇంకను దేవునికి ఆయాసకరమైనది మనలో ఉన్న చోటు చేసుకున్నట్లయితే ప్రభువుని అడుగుదాం. నీ వల్ల కాదా? అడుగు, ప్రభా నా వల్ల అవ్వట్లేదు, నాకు సహాయం వచ్చి నేను నీ నీతిని కలిగి ఉండాలి, నీ పరిశుద్ధతను నేను కలిగి ఉండాలి, నీ యథార్థతను నేను కలిగి ఉండాలి. ఇతరులకు నేను తీర్పు తీర్చకూడదయ్యా. తీర్పు తీర్చేవాడు నీవు. ఇతరులను చూసి ప్రభా నేను హేళన చేయడము, ప్రభా వ్యర్థంగా మాట్లాడడం ఏది చేయకూడదయ్యా. నేను ఎలాగున్నానో నన్ను నేను చూసుకునే వ్యక్తిగాను అయ్యా. ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును చూడకూడదయ్యా. నేను ప్రభ చక్కదిద్దబడి నీతి మంతునిగాను నీతి మంతురాలుగాను తీర్చబడి ప్రభా నీవు నన్ను చూసినప్పుడు ప్రభా అయ్యా సంతోషించే బిడ్డగాను నీవు నన్ను చూసినప్పుడు సంతోషించే వ్యక్తి అయ్యాగా నీలో నేను కనబడినట్లు ప్రభా సహాయము చేయమని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు మాట్లాడే మాటలన్నీ ఒకసారి తలపోస్తూ దేవుని మాటలన్నిటినీ నీ హృదయములో దేవుని మాటలన్నిటినీ తలపోస్తూ ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండదు, ప్రార్థన చేయి. అపవిత్రతకు చోటిచ్చే వారముగా ఉండకూడదు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యము కొరకు మనం నిలబెట్టిన దేవుని దగ్గర నీవు పరిశుద్ధులుగాను పరిశుద్ధ జీవితాన్ని జీవించే వ్యక్తిగాను దేవుని సముఖంలో కనబడాలి. దేవుని నీతిని పోగొట్టుకుని నువ్వు బ్రతకకూడదు. దేవుని పరిశుద్ధతను పోగొట్టుకుని బ్రతకకూడదు. దేవుని యొక్క సన్నిధిని నీలో నుండి తొలగిపోకుండా కాపాడుకునే బాధ్యత నీకై ఉంది. యేసయ్యా నా యేసయ్యా. అందరం నోరు తెరిచి ప్రార్థన. యేసయ్యా అందుకే మనం పాడాము కదా, నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలగాలయ్యా, ప్రతిరూపముగా నేను ఉండాలయ్యా. నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోన అందరం నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని రాజువు నీవే కదా, నీ దాసుడని నే కదా. రాజువు నీవే కదా, అందరం దాసుడని నే కదా. ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని నీ రూపము నాలో ముద్రించని. అవునయ్యా నీ
ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, ఆశీర్వాదము నీవే రాజా, ఆశీర్వాదము నీవే రాజా. అందరం అలాగనే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా దేవా మాకు విరోధ